అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రైతులు కూడా అయితే వేరుశనగ పంటను కూడా పండించడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాం. కూడా ఈ అయితే రబ్బీ సీజన్లో కూడా వరి కావచ్చు, అలాగే కందులు కావచ్చు కూడా రైతులు పండించారు. ఈ నేపథ్యంలో కూడా వేరుశనగ కూడా వేశారు. వేరుశనగ ఈసారి దిగుబడి ఏ విధంగా వచ్చింది, అలాగే ఈసారి కూడా వేరుశనగ కూడా చీడ పురుగులు కూడా పట్టిన పరిస్థితి ఉంది. అయితే అక్కడక్కడ కూడా అయితే వేరుశనగ కూడా దిగుబడి కూడా తక్కువముఖమే పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది మార్కెట్లో కూడా వేరుశనగ విక్రయించుకు వచ్చారు. ఇదే అంశం పైన వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏ ఊరు మీది? మాది వేపూర్ గ్రామం. ఎన్ని ఎకరాలు మీరు వేరుశనగ వేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేస్తే 25 బస్తాలు వచ్చింది. 20 బస్తాలు తీసుకొచ్చాను. ఇక రేటు ఎంత పోతుంది ఏంటి, పెట్టుబడి 50,000 దాకా అయింది. ఇది ముఖ్యంగా మీకు వేరుశనగ గిట్టుబాటు ధర ఎంత ఇస్తే బాగుంటుంది? మీరు పెట్టిన పెట్టుబడికి మీకు లాభం అనేది వస్తుంటుందా? ఈసారి పంట దిగుబడి తక్కువ వచ్చింది. ఇప్పుడు 7,000 చిల్లర వచ్చేది. ఈసారి తక్కువనే రేట్ అంటున్నారు. 7,000 చిల్లర అట్లా వస్తే గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు ఎంత నడుస్తుందని చెప్పి ఇక్కడ మార్కెట్లో? ఇక్కడ మార్కెట్లో 5-6 వేలు అని చెప్పారు, కానీ పూర్తి క్లారిటీ ఎంత అనేది తెలియదు. రైట్. మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దాదాపు వేరుశనగ కూడా రైతులు పండించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మార్కెట్ కూడా వేరుశనగకు సంబంధించిన కూడా ధాన్యాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక మరికొంతమంది రైతులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. తాత, ఎవరి మీద? ఎన్ని ఎకరాలు వేసిన వేరుశనగ? 6 ఎకరాలు వేసినాం. 90 అయింది. ఈ 91 అయింది. ఏం లేదు మాకు, ఏం లేదు. ఇప్పుడు ఏం పెట్టుబడి ₹1,00,000 అయినాయి. ₹1,00,000 పెట్టుబడి అయింది. మళ్ళీ ఎంత ఇస్తా బాగుంటుంది? మద్దతు ధర వేరుశనగకు మద్దతు ధర 6,000 చిల్లర నడుస్తుంది. ఎంత ఇస్తా బాగుంటుంది మీకు? 9,000 ఇస్తే బాగుంటుంది. 9,000 సార్ అంతే మాకు. వేరుశనగ కంటే ముందు ఏమన్నా పంటలు వేసినావా? వడ్లేసినాం. ఇప్పుడు అది ఎంత ఎర్రవం మరి మొత్తం పోయింది. ఇప్పుడు చూసిన అంతే ఎర్రవం పోయింది. ఇప్పుడు దానికి 30,000కి వస్తుంది. అంత లాభం మొత్తం 60,000కి వస్తుంది. కాయలు కూడా చూపిస్తా. మళ్ళీ ఈ పంట నీకు ఇప్పుడు లాభం వస్తుంది అనుకుంటున్నావా? ఏం లాభమే లేదు, నష్టమే. ధరలు లేవు, లాభం లేదు నాయన. ధర ఎంత కావాలని నువ్వు డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని? ఎవరు? ప్రభుత్వం నువ్వు. వడ్లు కానీ అవి 3,000 4,000 అయితే బాగుండే. అట్లా లేవు. ఇక అంతా లాసే ఉన్నది. కూలి వాళ్ళు వస్తలేరు అని మిషన్లకు వేస్తున్నాం. మిషన్కి 18,000, ట్రాక్టర్కి 21,000 అయినాయి. 5 ఎకరాలు చేస్తే మరి 5 ఎకరాలు 6 ఎకరాలు చేయని వాడికి అంత అయింది. అంచులు చేయడానికి అన్ని లాభం లేదు, ఏం లేదు లాభం. వ్యవసాయం చేసేది ఇక బీరు పెట్టుకుని బీపారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రైతు భరోసా అనేది తీసుకొచ్చింది. నీకు రైతు భరోసా పడ్డది అకౌంట్లో? వాళ్ళే 2 లక్షలు బాగుండే. 2 లక్షలు కూడా వాళ్ళే. రుణమాఫీ కాలేదా నీకు? రుణమాఫీ కాలే. ఎందుకు రుణమాఫీ కాలేదని అడగలేదు ఎవరిని అధికారులను? అడిగితే చెప్తే ఆడొస్తుంది ఈడొస్తుంది అని. మాకు 3 దుడ్లే వాళ్ళు ఇంతవరకు వచ్చినా బాగుంది. అవి కూడా లేవు. బిడ్డ అడుగు లేవు. నా మంగళం అడుగు నువ్వు కానీ. అది మంగళం అది నంచలకి దేశాయపల్లె అట్లా. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించిన రైతు భరోసా, అది మీకు అకౌంట్లో పడలేదా? పర్వాలేవు ఎవరికి పర్లేవు. పడితో పర్లేవు కానీ పర్లేవు ఇవ్వాలి నాయన. పర్లేవు అన్నారు. నీకు ఎన్ని ఎకరంలో ఉంది? మళ్ళీ నాకా 5, 6, 7, 7.5 ఉండదు. 7.5 మొత్తం కాస్తే. మీరు చెప్పండి పెద్ద మనిషి, మీరు ఎన్ని ఎకరాలు వేసిన పంట? నానా సార్ 6 ఎకరాలు వేసిన. 6 ఎకరాలకి 80 సంచి వెళ్ళింది. 80 సంచికి పెట్టుబడి 1,50,000 అయింది. మరి 80 సంచి అమ్మితే ఇప్పుడు ₹1,00,000 కూడా వస్తలేదు. ఇట్లా అది ఆలోచన మాకు. మీన పడుతుంది. ఏం అమ్మాలి? భూమి అమ్మాలనా, ఈ జీతం పోవాలన్నా, ఎక్కడ పోవాలి? మేము రైతులము ఏమిటో బతకాలి, ఎట్లా తెరవాలి ఆ పైసలు? ఇప్పుడు ₹1,50,000 పెట్టుబడి అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటాల కల్లా మరి ఆ 80 సంచిని అమ్మితే ఇప్పుడు 86 ₹1,00,000 రావు. ఎట్లా? అది మాకు ఆలోచన. ట్రాక్టర్కి రాలేదు, ఏది లేదు. ఎట్లా బతుకుదాం మేము అంగలాస్తున్నాము. మాకు రైతులకు ఏం సాయం చేస్తున్నారు?
మరి ఎంత ఎంత ధర కావాలని డిమాండ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు 9,000 వాడు పలికే అప్పుడు 12,000 13,000 15,000 ఇచ్చిండు. ఆ 15,000 రూపాయలు పలుకు తీసుకపోతే 4 క్వింటాల పలుకు వస్తే 80 సంచి వెళ్ళింది. ఆ 80 సంచి వెళ్తే ఇప్పుడు 15,000కి 4 క్వింటాలకు 60,000. ఇప్పుడు వచ్చేటవాడు 80,000 వస్తున్నాయి. ₹1,00,000 రావు. మేము ఏమిటి మీద బతకాలి, ఎట్లా బతుకుదాం మేము? మా కష్టం పోని, అక్కడ పందులు పోని, అన్ని పోని, నీతో సావుకారు తెచ్చి మేము ఎట్లా కట్టాలి ఇప్పుడు ఆ పైసలు? ఇట్లా లేకపోయా ఇట్లా ధర 4,000 3,000 5,000 6,000 6,000 లేనేలేదు. 5,000 మీనకెళ్ళి 5,000 5,500 600 ఉండదు. మేము ఎట్లా రైతులం ఎట్లా బతకాలి? ఈ జనాలంతా ఎట్లా బతకాలి? మరి మాకు ఎట్లా కావాలి? నిరుడేమో 7,000 6,500 7,000 ఎట్లనో లేక బాగుపడితే నేమో పోనీ అనుకున్నాం. ఈ ఏడు పూరా 3,000. మొన్న 3,000 అమ్మకపోయింది ఇక్కడ పూర 3,000 3,500. ఎట్లా బతకాలి సార్? మరి మీరు ఏం సాయం చేస్తున్నారు ఇల్లు మాకు రైతులకు? చేయకపోతే ఇప్పుడు భూమి పెట్టుకొని చేయకపోతేనేమో ఏమో లంగాలని టీం చేస్తేనేమో ఈ గతిని ఎట్లా? ఇక మేము ఇప్పుడు జీతం పోలే ఉన్న పెళ్ళాం నిద్ర మీకు ఇప్పుడు 2 లక్షల రూపాయలకి ఇప్పుడు మేము 50,000 మీద పడతాయి. ఇప్పుడు అస్సలు 50,000 మిత్తులు ఏమి లేవు. ₹1,00,000 కూడా 80 నుంచి అంతా ₹1,00,000 రావు. ఏం చేయాలి చెప్పండి? మొత్తమైనా కూడా రైతులు అయితే 6 కాలం కష్టపడిన పండించిన పంట కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అయితే వేసిన పంట కూడా 6 కాలంలో పండించిన పంట కూడా చీడపురుగుల వల్ల కూడా దిగుబడి కూడా రాలేదు. వేసిన ఎకరాలకు కూడా దిగుబడి రాలేదు. దీని నుంచి ఇంకా నష్టం జరుగుతున్నా. ఓ పక్క చేసి ఏదైతే పంటకు లాగోడి ఏదైతే పెట్టుబడి పెట్టిన సహాయం కూడా అందుతలేదని చెప్పి కూడా రైతులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే వేరుశనగ క్వింటాల్కు మద్దతు ధర కూడా 8,000 నుంచి 9,000 రూపాయలు ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ రైతులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.